హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఒక పర్సన్కి మాత్రమేనండి. ఏవయ్యా, నేనైతే నీకు పేరు చూడలేదు, ఎందుకంటే లైవ్లో నీ పేరు రాలేదు. అసలు నువ్వు పెడితే వస్తుంది, నువ్వేమీ నేమ్ మెన్షన్ చేయలేదు, నీ ఛానల్కి వచ్చావు. నేను రాత్రి ఏదో వీడియో పోస్ట్ పెట్టానబ్బా, మేస్టార్ గారిది. సారీ, గుర్తు రావట్లేదు. మీసాల పిల్ల సాంగ్ చేసా. దానికి నీకేంటి ప్రాబ్లం? డాన్స్ చేయలేదు మీరు. చిరంజీవి గారు పేరంతా చెడగొట్టారు, ఆ సాంగ్ విలువ తీసేశారు, నేను కోర్టులో కేసేస్తా. లైవ్కి వచ్చావు, వచ్చిన వాడు నీ పనేదో నువ్వు చూసుకుని కామెంట్ పెట్టి మంచిగా పోవాలి. ఎందుకు పనికిరాని మాటలు ఎందుకు అయ్యా నీకు? కేసేస్తా అన్నావు కదా, మరి పో. మరి అడ్రస్ పెట్టమన్నా కదా, మేమే వస్తాము, కేసే కూడా వచ్చి చేపిస్తాము నీతోని. మరి ఎందుకు అడ్రస్ పెట్టలేదు? ఎందుకు మధ్యలోంచి లైవ్లోంచి వెళ్ళిపోయావు? ఇంకొకటి, నువ్వు లైవ్కి రాకముందే కామెంట్ చేసావు ఆ రీల్కి, సేమ్ కామెంట్ లైవ్లో ఎలా పెట్టావు అలా పెట్టావు. నేను అది రిప్లై ఇద్దాం అనేసరికి నువ్వు ఎందుకు డిలీట్ చేసావు? అంత భయం ఉన్నప్పుడు నీకెందుకయ్యా? నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి. ఎవరైనా ఎవరి టాలెంట్ బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఏదో సరదాగా మేము రీల్స్ చేసుకుంటున్నాం, మీకు నచ్చితే చూడండి, లేకుంటే లేదు. లైవ్లోకి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు వెళ్ళిపోవడం? మరి పూర్తిగా ఉండాలి కదా. పనికిరాని మాటలు, పనికిరాని వేషాలు నీకెందుకు? నువ్వేనా ఆ సాంగ్ రాసావా, తీసావా? నువ్వు ఎలాగేస్తావు? నువ్వు కోర్టులో కేసు ఏ రైట్ ఉందని వేస్తావు? నువ్వు పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా ఏది పడితే అది మాట్లాడడానికి? రైతే వేయండి, కోర్టులో కేసు వేయండి. కొంచెం మనం మాట్లాడామంటే బుద్ధి ఉండాలి. ఏదో ఇష్టం నోరుంది మాట్లాడుతున్నామని మాట్లాడకూడదండి ఎవరైనా సరే.